తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఒక గ్రామంలో చంద్రబాబు అనే పేరు కలిగిన వ్యక్తి జగన్ అనే పేరు కలిగిన వ్యక్తిపై విజయం సాధించారు. ఈ ఆసక్తికర పరిణామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోతు జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మద్దతుతో బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండడంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా చంద్రబాబు, జగన్ పేర్లతోనే ఎక్కువగా సాగింది. బుధవారం జరిగిన పోలింగ్లో బానోతు జగన్పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో జగన్పై చంద్రబాబు విజయం అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు వెలువడుతున్నాయి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. జగన్పై చంద్రబాబు ఘన విజయం అనేటువంటి మాట ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండ్లరేవులో బానోతు జగన్పై గెలిచారు భూక్యా చంద్రబాబు అనేటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఈరోజు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఒక గ్రామంలో చంద్రబాబు అనే పేరు కలిగిన వ్యక్తి జగన్ అనే పేరు కలిగిన వ్యక్తిపై విజయం సాధించారు. ఈ ఆసక్తికర పరిణామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో చోటు చేసుకుంది. ఇక గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోతు జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మద్దతుతో బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండడంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా చంద్రబాబు, జగన్ పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఇక బుధవారం జరిగిన పోలింగ్లో బానోతు జగన్పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో జగన్పై చంద్రబాబు విజయం అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.